ఆ హీరోనే చేయాలి, హీరో చేయడానికి కొంతమంది అంటే ఇట్లా ఉంటాయి. అంటే జనాలు మారనమాట. ముందు రాజశేఖర రెడ్డి గారు, రామారావు గారు ఉన్నప్పుడైతే అది ఓకే. అప్పుడు ఉన్నప్పుడు జనాలు ఒక పెద్ద మనిషి, ఒక ఊర్లో ఏదైనా తప్పు జరిగితే పెద్ద మనుషులు అనే వాళ్ళు ఉండేవారు. ఏదైనా తప్పు జరిగితే అందరూ పంచాయతీకి పిలిపించి మాట్లాడి దాని నుంచి పెద్ద వాళ్ళ మాటలు వినేవాళ్ళు. అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లా లేదు ఎక్కడే కానీ. ఈ మనిషి చంద్రబాబు నాయుడు ఆ 100 రూపాయలు 120 రూపాయలు క్యాష్ ఇస్తున్నాడు అని అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్. ప్రతిపక్ష నాయకుడికి అంతే టైం కేటాయించాలి. ఇవన్నీ చేస్తే ఈ మాదిరిగా ఆయన చేసిన పనులకు, ఆయన చేసిన పద్ధతులకు ఆయనను ప్రశ్నిస్తూ ప్రజల తరపున గొంతు విప్పి ఇవన్నీ కూడా మాట్లాడే పరిస్థితి రావాలి. ఇవన్నీ ఎవరు మాట్లాడకూడదు, ఇవన్నీ ఎవరు అడగకూడదు, ఎవరు రోడ్డు మీదకి రాకూడదు, ఎవరు అసెంబ్లీలో క్వశ్చన్ చేయకూడదు, మేము ఏం చేసినా కానీ ఎవరు మాట్లాడకూడదు అని దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇక అసెంబ్లీలో గొంతు విప్పినా విప్పలేకపోయినా అసెంబ్లీలో జరిగేటప్పుడు మాత్రం ఇదే మాదిరిగా ప్రజల తరపున మీడియాను ఉపయోగించుకుంటూ, మీడియాలో కూడా బహుశా ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 లాంటి దుర్మార్గులు, చంద్రబాబు నాయుడు లాంటి కొవ్వొట్సు, చంద్రబాబు నాయుడు గారిని మోసే వ్యక్తులు అనుకూలంగా ఎలాగూ రాయరు, ఉండరు. కాబట్టి న్యూట్రల్గా ఉండే మిగతా పత్రికా యాజమాన్యాలు, మిగతా పత్రికలు, నిజాన్ని నిజంగా చెప్పగలిగిన పత్రికా యాజమాన్యాలను, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ వీళ్ళ ద్వారా ప్రజల గొంతును వినిపించే కార్యక్రమం సుదీర్ఘంగా కూడా చేసే కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ.